బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా ఏసీబీ కోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. ఇప్పటికే సిఐడి తరఫు వాదనలు పూర్తి కాగా కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వాడివేడిగా ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. అయితే కొద్దిసేపు భోజన విరామం ఇచ్చారు. అనంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. మరోవైపు కోర్టులో వాదనలు జరుగుతూ ఉండగానే ఏసీబీ కోర్టు ప్రాంతంలో వాతావరణం మాత్రం ఉత్కంఠంగా సాగుతుంది. టీడీపీ కార్యకర్తలు నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందన్న ఉత్కంఠ పరిస్థితులు ఇప్పుడు చోటు చేసుకున్నాయి. వాదనలు పూర్తి కాగానే మధ్యాహ్నం 3 గంటలకు తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బెయిల్ రావాలంటూ టీడీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇంకోవైపు కోర్టు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఈ పరిణామాలతో అసలు ఏం జరుగుతుందో తెలియని గందరగోళం నెలకొంది అక్కడ. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు వినిపించారు. ఇక స్కిల్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం, చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదన్న కోర్టు ప్రశ్నించింది. రిమాండ్ రిపోర్ట్లో అన్ని అంశాలు చేర్చామన్న అదనపు ఏజీ తెలిపారు. ఇక 2021లో కేసు పెడితే ఇప్పటి వరకు ఎందుకు చంద్రబాబును అరెస్టు చేయలేదన్న కోర్టు 409 సెక్షన్పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇక చంద్రబాబు హక్కులకు భంగం కలిగేలా సిఐడి వ్యవహరించిందని లూథ్రా వాదించారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి కావాలని, గవర్నర్ అనుమతిని సిఐడి తీసుకోలేదని కోర్టులో లూథ్రా వాదనలు వినిపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా ఏసీబీ కోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. ఇప్పటికే సిఐడి తరఫు వాదనలు పూర్తి కాగా కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వాడివాడిగా ఇరు వర్గాల వాదనలు వినిపించాయి. అతి కొద్దిసేపు భోజన విరామం ఇచ్చారు. అయితే అనంతరం తిరిగి వాదనలు ప్రారంభమయ్యాయి. దీనిపై మరిన్ని అప్డేట్ ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా ఎంతవరకు వచ్చింది? అంటే 3 గంటలకు తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? రైట్ రాజశేఖర్, ఏదైతే ఏసీబీ కోర్టులో చంద్రబాబు కేసుకు సంబంధించి వాదనలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. 1 గంట ప్రాంతంలో లంచ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1:30కి ప్రారంభమవుతుందనుక వాదనలు కాస్త లేటుగా 1:45కి వాదనలు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి నుంచి కూడా వాదనలు జరుగుతున్నాయి. సిఐడి అధికారులు తమ వాదనను, సిఐడి లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఒక ఉత్కంఠభరిత వాతావరణం అయితే కోర్టు బయట, అదేవిధంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తీర్పు ఏ విధంగా వస్తుందో అన్న దాని మీద ఒకవైపు ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఏదైతే చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా వినిపించిన వాదనల్లో ఒకవేళ రిమాండ్ కనుక విధిస్తే వెంటనే బెయిల్ పిటిషన్ మీద కూడా విచారణ జరపాలి అని చెప్పేసి కూడా ఆయన కోరడం వెనుక ఇదే ప్రధానంగా ఇప్పుడు ఒక ఉత్కంఠకు రేపిస్తుంది. అంటే చంద్రబాబుకు రిమాండ్ తప్పదా అనే విధంగా లూథ్రా ఏదైతే వాదనలు వినిపించడం జరిగింది దానిలో కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మనకి రాజమండ్రి జైలుకు తరలిస్తారు ఒకవేళ రిమాండ్ విధిస్తే అన్న కారణంగా రాజమండ్రి అయితే చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. కలెక్టర్ కూడా అక్కడ రావడం జరిగింది. అక్కడ హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎవరిని కూడా రోడ్డు మీదకి రాకుండా
జైలు పరిసర ప్రాంతాల్లో ఎవరిని ఉండకుండా కూడా తగు చర్యలు అక్కడ రాజమండ్రి పోలీసులు అదేవిధంగా కలెక్టర్ తీసుకున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఏసీబీ కోర్టు బయట కూడా ఉత్కంఠభరిత వాతావరణం అయితే నెలకొంది. అక్కడ కూడా కోర్టు పరిసర ప్రాంతాలంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎవరిని కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు రాని అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక వాదనలకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటివరకు జరిగిన వాదనలన్నీ కూడా ఒకటైతే ఇప్పుడు జరగబోయేదే ప్రధానంగా ఈ తీర్పు మీద ఆధారపడి ఉందని చెప్పొచ్చు. అయితే చివరిగా 17A అస్త్రాన్ని లూత్రా తెర మీద తీసుకొచ్చారు. ఒకవేళ మా ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలనుకుంటే, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అరెస్ట్ చేయాలనుకుంటే నిబంధన ప్రకారం 17A కింద గవర్నర్ కి ముందు తెలపాల్సి ఉంది. సో దీని మీద విచారణ జరపాలని చెప్పేసి కూడా వాళ్ళు వాదించడం జరుగుతుంది. అయితే ఈ 17Aని జడ్జి ఏ విధంగా తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఏదైతే చంద్రబాబు మీద మోపబడ్డ 34 అభియోగాలు మోపబడ్డది, ఈ 34 అభియోగాలకు సంబంధించి కూడా చాలా పకడ్బందీగా ప్రతి కేసు వెనక కూడా ఆధారం సేకరించామని చెప్పేసి కూడా సిఐడి స్పష్టం చేయడం జరుగుతుంది. సో ఈ వాదనలన్నీ కూడా కోర్టులో కొనసాగుతున్నాయి. ఇప్పుడు కేవలం 17A మీదనే చర్చ జరుగుతుంది. 17Aలో చెప్పినట్టు గవర్నర్ కి ఫిర్యాదు చేయాలా, గవర్నర్ కి చెప్పాలా వద్దా దాని మీద ఒక విచారణ అయితే జరుగుతుంది. మొత్తం 409 మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. అయితే లూత్రా చేసిన వ్యాఖ్యలే ఏదైతే కోర్టుకు విన్నవించడం జరిగిందో అవే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అయ్యాయి. చంద్రబాబు రిమాండ్కు తరలిస్తే కాక బెయిల్ పిటిషన్ మీద తక్షణమే విచారణ జరపాలని చెప్పేసి కూడా లూత్రా చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ బెయిల్ పిటిషన్ కనుక మూవ్ చేస్తే అదే సమయంలో సిఐడి పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ మూవ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కస్టడీ పిటిషన్ కూడా సిఐడి పోలీసులు తమ దగ్గర పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబుని కనుక బయటికి విడిచిపెడితే అంటే సాక్షులను ప్రభావితం చేయగలరు, అదేవిధంగా సాక్ష్యాలను తారుమారు చేస్తారు అని చెప్పేసి కూడా సిఐడి అధికారులు భావిస్తున్నారు. అందుకు కారణం కూడా చూపుతున్నారు. ఏదైతే ఈ 370 కోట్లు ఏదైతే స్కామ్ సంబంధించి ఏదైతే సెక్రటరీ రాసిన నోట్ ఫైల్ ని చంద్రబాబు నాయుడు దాన్ని మొత్తం కూడా ఆధారాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగిందని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. సో ఈ వాదనలన్నీ విన్న తర్వాత కూడా ఇప్పుడు కోర్టు ఏ విధమైన జడ్జిమెంట్ ఇస్తుందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రిమాండ్ తరలిస్తే అటు పూర్తి స్థాయిలో పోలీసులు సన్నద్ధమైనారు రాజమండ్రి జైలు దగ్గర, అదేవిధంగా మనకి ఏసీబీ కోర్టు బయట. ఒకవేళ రిమాండ్ ఇచ్చిన వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ మీద మూవ్ చేస్తే గనక అదే సమయంలో సిఐడి కూడా తన కస్టడీ పిటిషన్ మూవ్ చేసే అవకాశం ఉంది. ఒకసారి కస్టడీ పిటిషన్ కనుక వచ్చిందంటే బెయిల్ పిటిషన్ పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మొత్తం ఒక ఉత్కంఠ అయితే వాతావరణం అయితే నెలకొంది. చంద్రబాబు ఇప్పుడు జైలుకి వెళ్తారా లేకుంటే బెయిల్ లభిస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మరోవైపు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు, కొన్ని చోట్ల నిరాహార దీక్షకు చేస్తున్నారు. అయితే ప్రధాన పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఎవరు కూడా రోడ్డు మీదకి రాని పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే రోడ్డు మీదకి వచ్చినట్టు ఆందోళన చేయడము అట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి పోలీసులు ముందస్తుగా వాళ్ళని హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సెకండ్ క్యాడర్ నీడలు ఒక చిన్న నేతలు మాత్రమే తమ ఇళ్ల వద్ద పార్టీ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నారు, నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నారు. అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం కూడా చూసుకుంటే కనుక ఇంకో గంటన్నరలో దాదాపు గంటన్నర పాటు పట్టే అవకాశం ఉంది. ఈ వాదనలు విన్న తర్వాత ఏసీబీ కోర్టు జడ్జిమెంట్ రావడానికి. ఆ తర్వాత ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం ఉంది రాశి గారు. రైట్. ఒకటి శ్రీనివాస్, ప్రధానంగా ఇంకొకటి అంటే ఇటువైపు నుంచి పోలీసుల యొక్క కాల్ డేటా, ఫోన్కి సంబంధించినటువంటి కాల్ డేటా కూడా అవసరం, దాన్ని కూడా ఒకసారి వెరిఫై చేయండి అంటూ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఆ అంశం కూడా వచ్చినట్లు ఏమైనా సమాచారం ఉందా, అసలు ఎందుకు వచ్చింది అనేది ఏమైనా తెలుస్తుందా? అంటే ఇది ప్రధానంగా అరెస్ట్ సంబంధించి మాత్రమే వచ్చింది. మనము ఉదయం నుంచి కూడా చూస్తున్నాము కోర్టు ఆర్గ్యుమెంట్ లో ఎక్కడా కూడా ఈ కేసు లోపలికి చంద్రబాబు తరపు న్యాయవాదులను వెళ్ళిన దాఖలాలు లేవు. కేవలం చంద్రబాబు అరెస్టు అక్రమం అని చెప్పేసి, లేదా ఇప్పుడు 17 చంద్రబాబుని అరెస్ట్ చేసే ముందు గవర్నర్ కి సమాచారం ఇచ్చారా అని చెప్పేసి, లేదా చంద్రబాబుని అరెస్ట్ చేసే సమయం ఆల్రెడీ 24 గంటలు గడిచిపోయినా సరే కోర్టు ముందు హాజరుపడతలేదని చెప్పేసి ఇవే వాదనలు తెర మీదకి తీసుకొస్తున్నారు తప్ప అసలు కేసుకు సంబంధించిన వాదనలు తీసుకురావట్లేదని చెప్పేసి కూడా మరోవైపు వైసీ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఎందుకు సిఐడి పోలీసుల కాల్ డేటాని చెక్ చేయమంటున్నారంటే, సిఐడి పోలీసులు చెప్పింది తాము 6 గంటలకి కస్టడీకి తీసుకున్నాము, 24 గంటల్లో కోర్టుకు ప్రవేశపెట్టామని చెప్పేస్తున్నారు. కానీ వీళ్ళు చెప్పేది 6 గంటలకు కాదు. ఆల్రెడీ ఎప్పుడైతే పోలీసులు
చంద్రబాబు ప్రిమిసెస్ లోకి ఎంట్రీ అయ్యారో అప్పుడే కస్టడీలోకి తీసుకున్నట్టు అని ఆరు చెప్తున్నారు. కానీ వీళ్ళు కాల్ డేటా అడగడానికి కారణం ఏంటంటే పోలీసులు వాళ్ళు చేసుకున్న సమాచారం అయితే ఆ సమాచారంలో అందులో వాళ్ళు టైం చెప్తారో ఆ టైం రికార్డ్ చేసుకుని చెప్పవచ్చు అనేది చంద్రబాబు తరపు న్యాయవాదులు చెప్తున్నది. కానీ ఇది ప్రాక్టికల్ గా ఇది సాధ్యపడేది కాదు. ఇప్పటికిప్పుడు ఆ కాల్ డేటా తీసుకొచ్చేది ప్రజెంట్ చేసే పరిస్థితి అక్కడ ఉండదు. ఎందుకంటే అందులో కూడా టెక్నికల్ తో కూడుకున్న పని. ఆయా సంస్థలు ఏవైతే టెలికాం సంస్థలు ఉన్నాయో వాటికి లెటర్ రాయాలి. వాళ్ళు దాని ఆ లెటర్ సంబంధించి వాళ్ళు స్పందించిన తర్వాత వాళ్ళు ఆ కాల్ డేటాని ఇవ్వాలంటే కనీసం 24 గంటల పైన సమయం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్గ్యుమెంట్స్ కి అది పనికిరాదని చెప్పేసి కూడా చాలా మంది న్యాయవాదులు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక మరో గంట నుంచి 2 గంటలు అంటే గంటన్నర పాటు ఈ ఆర్గ్యుమెంట్స్ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాతనే ఏసీబీ కోర్టు తన తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ఈ తీర్పు బట్టే బయట అయితే ఏసీబీ కోర్టు బయట అయితే పూర్తి స్థాయిలో హై అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా ది సేమ్ టైం చెప్పుకున్నట్టు రాజమండ్రి పరిసర ప్రాంతాలు జైలు ప్రాంతాల్లో కూడా పూర్తిగా హై అలర్ట్ ఉంది. ఎవరిని కూడా కార్యకర్తను రోడ్డు మీదకి రానిచ్చే పరిస్థితి అయితే అక్కడ లేకుండా ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక మరో గంటన్నరలో చంద్రబాబు అరెస్ట్ బెయిల్ లభిస్తుందా లేకుంటే జైలుకి వెళ్తారన్న దాని మీద ఒక క్లారిటీ వచ్చి తీర్పు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. రాజశేఖర్, ఇంకోటి అంటే ప్రధానంగా దేని నేపథ్యంలో టీడీపీ సంబంధించినటువంటి నేతలు ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు అసలు విచారణ జరుగుతున్న సమయంలో అక్కడ ఒక జగన్కి అనుకూలమైనటువంటి మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు, కెమెరామెన్స్ ఉన్నట్టు కూడా ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తూ పట్టాభి లాంటి వ్యక్తులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు అంటే ఈ విధంగా ఏం చూడొచ్చు అంటారు? ఇది కూడా ఒక రాజకీయంగా కోణం అంటే ఒక సాధారణంగా ఒక కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఇలాంటి వార్తలు రావడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటి మనము ఏదన్నా సరే మీడియా అనేది మీడియా తరపునే వాళ్ళకి అనుసరించాల్సిన వ్యూహాలు మీడియా ఉంటాయి. వాళ్ళకున్న రిలేషన్స్ బట్టి వాళ్ళు ఎలా వెళ్ళాలి, లోపలికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సమాచారం ఎట్లా తెచ్చుకుంటారు అనేది ఆయా మీడియా సంస్థలకు సంబంధించినది. ఇదే కనుక ఈ టీడీపీ నేతలు ఒక సంస్థని అంటే వైసీపీకి చెందిన ఒక మీడియా సంస్థ వెళ్ళి తెచ్చుకుంది అనే ఒక వాదన తెర మీదకి తీసుకొస్తే కనుక ఎట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన మీడియాలు కూడా ఇదే తరహా ప్రసారాలు చేసేయని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అంటున్నారు. సో మీడియాని మనం ఎక్కడ కూడా తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మీడియాలో ఎవరికున్న రిలేషన్స్, ఎవరికున్న పలుకుబడి కావచ్చు, లేకుంటే వాళ్ళకున్న స్కిల్స్ కావచ్చు, వాళ్ళు బట్టి వాళ్ళు లోపలికి వెళ్తారా లేదా, ఎలా తెచ్చుకుంటారు సమాచారం అనేది వాళ్ళ దాని మీద నైపుణ్యత మీద డిపెండ్ అయి ఉంటుంది. దానిలో పార్టీలు వేలెత్తి చూపుతున్నాయని చెప్పేసి మనం దాని కొన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి ఉండాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకుంటే కమ్యూనికేషన్స్ వాళ్ళకు ఉండాల్సిన అవధి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. అందులో పట్టాభి ఆరోపణ చేసినా లేకుంటే మరొకరు ఆరోపణ చేసినా అవన్నీ కూడా రాజకీయమైన ఆరోపణలుగానే చూడాలి తప్ప వాస్తవానికి కేసుకు సంబంధించి ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి మీడియా తరపున ప్రతి ప్రతినిధులు కూడా లోపల నుంచి ఏదో రకంగా తమకు కావాల్సిన సమాచారం తెచ్చుకుంటారు. ఇప్పుడు మనం ఏ ఛానల్స్ చూసినా టీడీపీ నుంచి ఇంకోటి కూడా వాదిస్తున్నారు. అంటే జగన్ ఏదైతే తన విదేశీ పర్యటన నేపథ్యంలోనే లండన్ వెళ్ళిపోయిన తర్వాత పక్కా ప్లానింగ్తోనే చంద్రబాబును అరెస్ట్ చేసే వ్యూహాలు రచించారని కూడా ఒకవైపు నుంచి ఇటువైపు టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది కేవలం అంటే ఏదైతే సిఐడి సంబంధించినటువంటి కేవలం తన విధానాలు మాత్రమే చేసింది అనుకోవచ్చా, రాజకీయ కోణం అనే విమర్శల నేపథ్యంలో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటి మనము కొద్దిసేపటి క్రితం కొంతమంది రాజకీయ విశ్లేషకులతో మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తుంది ఒకటే. ఎందుకంటే ఇప్పుడు మనకి సరిగ్గా ఒక 6 నెలలు 7 నెలలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి ఎలక్షన్ సమయంలో ఎందుకు ఇలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే ఒకవేళ సానుభూతి వస్తుంది అని అనుకుంటే చంద్రబాబుకి సానుభూతి వస్తుందని కూడా ఎందుకు అధికార పార్టీ ఈ తరహా చర్యలు చేపడుతుంది? పక్కాగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే 2021లో కేసు నమోదైనప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు పక్కా ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. పక్కా ఎవిడెన్స్ సేకరించారు. ఏదైతే జిఎస్టీ అధికారుల దాడుల నేపథ్యంలో వాళ్ళు ఏదైతే దర్యాప్తు చేశారో ఆ దర్యాప్తుకు సంబంధించిన అన్ని కోణాలు కూడా సిఐడి సేకరించిన తర్వాత పక్కాగా ఇప్పుడు అరెస్ట్ చేస్తేనే కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు సాక్షులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం విడిచి పారిపోయిన పరిస్థితి, రేపు పొద్దున ఇతర సాక్ష్యాలను కూడా బెదిరించి బయటికి పంపించే పరిస్థితి కలుగుతుంది అనే ఒక ఆలోచనతోనే సిఐడి అధికారులు ఈ చర్యలు తీసుకున్నారని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించిన ప్రైవేట్ సెక్రటరీ దేశం విడిచిపోయారు. అదేవిధంగా ఒక షెల్ కంపెనీకి సంబంధించిన అధికారి కూడా దేశం విడిచి పారిపోయిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాతనే ఈ ప్రభుత్వం ఈ విధంగా తీసుకుంది అని తప్ప ఇందులో మరో ఇది లేదు అని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక జిఎస్టీ అధికారులు కూడా కొద్దిసేపటి క్రితం ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెప్పండి.
సోషల్ మీడియాలో జిఎస్టీ అధికారులు కూడా ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేశారు. అందులో వాళ్ళు పేర్కొన్నది ఏంటంటే, మేము జిఎస్టీ అధికారులుగా ఎప్పుడైతే ఈ కేసు మాకు వచ్చిందో, ఈ కేసుని పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించి పరిశోధించే క్రమంలో దీనికి సంబంధించి ఒక షెల్ కంపెనీలు బయటపడ్డాయి. ఈ షెల్ కంపెనీల ద్వారా అన్నిటిని కూడా ఎంక్వైరీ చేసే క్రమంలో ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పటి ప్రభుత్వం ఏదైతే 300 కోట్ల రూపాయల పైచిలకు అవినీతికి పాల్పడింది, ఇదంతా కూడా ఒక రాజకీయ నాయకుడి చేరుకుంది అని చెప్పేసి మనం అప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు తమకి చేతులు కట్టేసిన కారణంగా తామేమీ చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సిఐడి అధికారులు ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తున్న పనిని వాళ్ళు సమర్థిస్తూ ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో మొత్తానికి మనం చూసుకుంటే కనుక దీన్ని చివరి రాజకీయ పార్టీల మధ్య రాజకీయ కక్ష ఉంటుందా లేకుంటే ఇంకోటి ఉంటుందా అని మనం పక్కకు పెడితే, ఈ కేసుకు సంబంధించి ఇన్డెప్త్ గా వెళ్తే ఇందులో నేరం జరిగిందా లేదా, ఇందులో ఏదైతే సిఐడి అధికారులు ఆరోపిస్తున్నట్లు మొత్తం అవినీతి జరిగిందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ప్రజాధనం ఇక్కడ ముడిపడి ఉంది. ఇది వ్యక్తిగతంగా సంబంధించింది కాదు, ఇది లేదా కొన్ని సంస్థలకు సంబంధించింది కాదు, ఇది ప్రభుత్వ ధనానికి సంబంధించినది, ప్రజాధనానికి సంబంధించింది. కాబట్టి ఇది ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే తీసుకుంది, ఆ విధంగానే యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. వినయ్ కొద్దిగా ఆ ఫ్రేమ్లో కూర్చోవచ్చు.